హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో టీజీబీ ఏటీఎం కార్డ్ పిన్ జనరేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీజీబీకి సంబంధించిన ఆల్ వీడియోస్ని మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. వాటిని మన ఛానల్లోనే ప్లేలిస్ట్గా క్రియేట్ చేసి ఉంచాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆ ప్లేలిస్ట్ని పైన ఐకార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆల్ ఆన్లైన్ సర్వీసెస్ని మీరు పొందాలంటే కంపల్సరీగా మీరు టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ని అయితే యూస్ చేస్తూ ఉండాలి. ఈ యాప్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాను అండ్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూడడానికి చాలా సర్వీసెస్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీరు ఈ సర్వీసెస్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏటీఎం కార్డు సర్వీసెస్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏటీఎం పిన్ జనరేషన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడడానికైతే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కిందనే లిస్ట్ ఆఫ్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ ఏటీఎం కార్డ్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ న్యూ డెబిట్ కార్డ్ పిన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే పిన్ని సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీరు సెట్ చేసే పిన్ను సీక్వెన్స్ ఆర్డర్లో ఉండద్దు అండ్ రిపీటేటివ్ ఆర్డర్లో ఉండద్దు. అంటే 1 2 3 అని ఇలా సీక్వెన్స్ ఆర్డర్లో ఉండద్దు, 3 3 2 2 అని ఇలా రిపీటేటివ్ ఆర్డర్లో కూడా ఉండద్దు. ర్యాండమ్గా మీకు గుర్తుండే ఒక 4 డిజిట్ నెంబర్ని పిన్గా సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పిన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ పిన్ని ఎంటర్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది, ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ అయినట్టు పాపప్ మెసేజ్ అయితే వస్తుంది, ఓకే పైన క్లిక్ చేయండి. దీంతో మీ ఏటీఎం కార్డు పిన్ జనరేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మీరు మీ కార్డుని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలానే మన ఛానల్లో టీజీబీకి సంబంధించిన ఆల్ సర్వీసెస్ పైన వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని ప్లేలిస్ట్గా కూడా క్రియేట్ చేసి ఉంచాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వాటిపైన క్లిక్ చేసి ఆ వీడియోస్ని అయితే మీరు చూడొచ్చు.